వెల్కమ్ టు ఎవ్రీ ఎగ్జామ్. ఈరోజు జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం నేర్చుకోబోతున్న అంశాలు చూడండి. ఇక్కడ ఫస్ట్ దాంట్లో చట్టాలు ఇచ్చాడు లెఫ్ట్ సైడ్, అండ్ రైట్ సైడ్ అవి అమలు పరచబడినటువంటి అంటే చట్టాలు వచ్చినటువంటి అంటే పార్లమెంట్లో బిల్లుగా పాస్ అయినటువంటి ఇయర్స్ అడిగాడు. చూడండి, వన్యప్రాణి సంరక్షణ చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం, పర్యావరణ సంరక్షణ చట్టం, జీవ వైవిధ్య చట్టం. జీవ వైవిధ్య అంటే బయోడైవర్సిటీ అంటారు. సో ఈ బయోడైవర్సిటీ యాక్ట్ 2002. ఓకే, పర్యావరణ సంరక్షణ చట్టం 1986, అండ్ బాల్య వివాహాల నిషేధ చట్టం 2006, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రాష్ట్ర గవర్నర్ ప్రమాణ స్వీకారం ఎవరి సమక్షంలో జరుగుతుంది? ముఖ్యమంత్రి, రాష్ట్రపతి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇది ఆన్సర్ వచ్చేసి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో రాష్ట్ర గవర్నర్ యొక్క ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ప్రజెంట్ రాష్ట్ర గవర్నర్ ఎవరు? తెలంగాణకి జిష్ణుదేవ్ వర్మ. అతను త్రిపుర రాష్ట్రానికి చెందినటువంటి వాడు. మనకు ఆల్రెడీ ఉన్న గవర్నర్ ఎవరు అంటే ఇంతకుముందు జిష్ణుదేవ్ వర్మ కంటే ముందున్న గవర్నర్ పేరేం పేరు? సిపి రాధాకృష్ణన్. ఇప్పుడు అతను ప్రస్తుతం మహారాష్ట్రకి గవర్నర్గా వెళ్ళాడు. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తితో గురుడిపైకి యాత్ర చేపట్టబోతున్న జూస్ వ్యోమ నౌకను గత ఏడాది ఎవరు ప్రయోగించారు? నాసా, జాక్సా, ఈఎస్ఏ, ఇస్రో. నాసా అంటే అమెరికాది, జాక్సా అంటే జపనీస్, ఈఎస్ఏ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇస్రో అంటే మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో ఇందులో ఈ యొక్క జూస్ వ్యోమ నౌకను ఎవరు ప్రయోగించారు? ఎవరంటే ఈఎస్ఏ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఓకే, అయితే దీంట్లో ఇదేంటి, గురుడిపైకి డైరెక్ట్గా వెళ్ళాలంటే చాలా టన్నుల ఇంధనం అవసరం అవుతుంది. సో దానికి ప్రత్యామ్నాయంగా కొంచెం తక్కువ ఇంధనంతో గురుడిపైకి జ్యూస్ అనే మనకు వెళ్ళే విధంగా డిజైన్ చేశారు. అంటే అదేంటంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని యూజ్ చేసుకొని గురుడిపైకి వెళ్తుందన్నమాట. ఆ కక్ష అంటే దాని యొక్క ఆర్బిటల్ మార్కర్ని అలా డిజైన్ చేశారు. తక్కువ ఇంధనంతో గురుడి దగ్గరికి చేరుకోబోయే విధంగా ఈ యొక్క ప్రయోగాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు ప్రయోగించారు. నెక్స్ట్, డాష్లోని ఫ్రీడమ్ ప్లాజాలో మహాత్మా గాంధీజీ విగ్రహాన్ని సుబ్రహ్మణ్యం జయశంకర్ ఆవిష్కరించారు. మన యొక్క విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ ఏ కంట్రీలో ఈ ఫ్రీడమ్ ప్లాజాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు? టోక్యో, రష్యా, దక్షిణ అమెరికా, ఇండియా. ఆన్సర్ వచ్చేసి దీనికి టోక్యో. టోక్యోలో దీనికి సంబంధించినటువంటి విగ్రహాన్ని ఆవిష్కరించారు. నెక్స్ట్, వెనిజువేలా అధ్యక్షుడిగా మరోసారి నికోలస్ మడురో. గుర్తుంచుకోండి, 2 సార్లు అతనే ఎన్నికయ్యాడు. ఈ రీసెంట్ ఎన్నికలు కాబట్టి అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వాడిని అడిగే అవకాశం ఉంది. సో వెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మడురో. నెక్స్ట్, నరసాపురం లేసు పార్క్కి భౌగోళిక గుర్తింపు. సో జిఐ ట్యాగ్స్ రీసెంట్గా ఏ రాష్ట్రాల్లో అటువంటి అది కళ కావచ్చు, లేకపోతే ఒక తినే పదార్థం కావచ్చు, ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి వస్తువు కావచ్చు. సో ఇటువంటి వాటికి జియోగ్రఫికల్ ఐడెంటిటీ అనేటువంటిది ఇస్తారు. సో రీసెంట్గా ఇచ్చిన వాటిని లిస్ట్ అవుట్ చేసి చదువుకోండి, వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, జగనన్న అమ్మఒడి పథకానికి కొత్త పేరు తల్లికి వందనం. సో ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఈ యొక్క పథకాలకు పేర్లు మారుతున్నాయి కదా, అవి ఏమేమి మారుతున్నాయి అనేటువంటి గుర్తుపెట్టుకోండి. సో అడిగే అవకాశం ఉంది. సో ఈ క్వశ్చన్కి మాత్రం తల్లికి వందనం అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జైన ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతున్న కొలనుపాక ఏ రాష్ట్రంలో ఉంది? ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉంది, ఆలేరుకి సమీపంలో ఉంటుంది. సో జైన ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతున్నటువంటిది కొలనుపాక తెలంగాణ రాష్ట్రంలో ఉంది. థ్యాంక్ యూ.